ఏం చేస్తుంటారమ్మా మీరు? ఇంట్లోనే ఉంటాను. ఇంట్లోనే ఉంటారు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలు మీ మహిళలకు ఎంతవరకు ఉపయోగపడతాయి? అసలు మాకైతే ఏమి రావట్లా. ఎందుకని రావట్లా? అమ్మ ఒడి పోయింది, ఉమ్, ఇంకో ఆటో డబ్బులు వచ్చాయి మా ఆయనకి, ఆ, అవి కూడా పోయినాయి. ఎందుకు పోయినాయండి? కరెంటు బిల్లులు ఎక్కువ వస్తున్నాయి అందుకని. ఏమున్నాయమ్మా కరెంటు బిల్లు అంత ఎక్కువ వచ్చేంత మీ ఇంట్లో? అసలు ఏసీ లేకుండా ఆయన ఉంటున్నాడా? టీవీ ఉండకూడదు అంటున్నారు, ఏసీ ఉండకూడదు అంటున్నారు, పలసర బండి ఉండకూడదు అంటున్నారు. ఏమీ లేకుండా ఎవరు ఉంటున్నారు? ఎంత పేదవాళ్ళం అని ఈ ఎమ్మెల్యే మేము కొనుక్కుంటున్నాంగా, అవి ఏమి ఉండకూడదు అంట. 1300 వచ్చిందని మా అమ్మకి అది తీశారు. 18,000 వేస్తున్నారు కదా చెయ్యొత, అవి తీశారు. మా ఇంటి ఎదురుగా ఉన్నామా నేను చెప్తుంది 1300 వచ్చింది నాకు కరెంటు బిల్లు, 1300 వచ్చిందని కరెంటు బిల్లు నాకు చెయ్యొత తీసాడు అని చెప్తుంది. మా ఇంటి ఎదురుగా ఉన్నాము. మరి ఇంకేముంది, మరి ఆ పేదోళ్ళమేక, మరి ఎవరింట్లో ఏమీ లేకుండా ఉన్నాయి. బండ్లు లేకుండా ఎవరైనా వెళ్ళగలుగుతున్నారా? ఇంట్లో టీవీ లేకుండా ఎవరైనా ఉండగలుగుతున్నామా? అదేమంటే కరెంటు బిల్లు ఛార్జీలు పెంచింది ఎవరు? ఆయనేగా పెంచింది. మొన్న గొడవ అయింది, పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. గంజాయి బ్యాచి బాగా కాలనీ అంతా బాగున్నారు. అయితే మేము ఆటోలో వస్తుంటే పని నుంచి కొట్టారు ఆయన్ని. పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. వెళ్తే మా మీద కేసు పెట్టారు, వాళ్ళ మీద కేసు పెట్టారు, కోర్టుకు పంపించారు. మరి దెబ్బలు మా ఆయనకే బాగా తగిలి. ఏంటన్నాడు, తెలవమ్మ వెళ్ళు, చెప్పారు వెళ్ళు అని అంటున్నారు. పోలీసులే. వెళ్ళు, మా తెలుసులేమ్మా, మా తెలిసే, వాళ్ళు జోలి వెళ్ళకుండా కొట్టారేంటి అని అడుగుతున్నారు. మేడం గారు, మా ఆయనకి షుగర్ ఉందండి, ఎంక్వైరీ చేయండి, మీరు అక్కడికి వచ్చి ఎంక్వైరీ చేయండి, ఎవరు కొట్టారో ఏంటంటే. మా తెలిసినమ్మ ఎంక్వైరీ చేయాలని నువ్వు చెప్పాలా ఏంటని ఆడ పోలీసులే అడుగుతున్నారు మమ్మల్ని. మరి ఇంక మాకేముంది, ఇస్తున్నాడు. ఇప్పుడు వ్యాన్లు పెట్టాడు. నిజంగా నాకు అడగాలి కానీ నాకు కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి. వ్యాన్లు పెట్టాడు బియ్యం వేస్తానికి. వ్యాన్లు అసలు దేనికి పెట్టాడు? వ్యాన్ డ్రైవర్కి డబ్బులే, వ్యాన్కి ఆయిల్కి డబ్బులే, పోసామకి డబ్బులే. ఇవన్నీ లేకుండా మాకు మంచి బియ్యం ఏమవచ్చుగా. స్టోర్ బియ్యం డ్యాసులు ఎత్తున్నాడు, మేము తినలేకపోతున్నాం మా అలాంటి వాళ్ళం. మరి అయ్యా మంచి బియ్యం స్టోర్లో ఇస్తే మేము ఆయన పేరు చెప్పుకొని తింటాంగా. స్టోర్లో తీసుకునే వాళ్ళం, తీసుకున్న డ్యాసులు ఇచ్చేవాడు. అయ్యి మానేసేసి ఆ ఖర్చు పెట్టి మాకు మంచి బియ్యం ఇవ్వచ్చుగా. మంచి బియ్యం ఇస్తే మేము తింటాంగా. ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి, మమ్మల్ని గెలిపించండి అని చెప్పని అడిగాడు. సరేలే ఏం చేస్తాడో అని చెప్పి మేము ఆడవాళ్ళం అందరం కలిసి చేసాం. బైబుల్ పట్టుకున్నాడు, దేవుడి పేరు చెప్పాడు, మమ్మల్ని మోసం చేశాడు. అయినా సరే మేము వేసాం. ఎందుకంటే దేవుడి పరంగా మేము దేవుడిని నమ్ముకున్నాము. అతను బైబుల్ చూపించి ఇచ్చేస్తున్నాడు, ఏమో అని ఒక్క ఛాన్స్ ఇస్తే మమ్మల్ని గెలిపిస్తాడులే అని చెప్పి మేము గెలిపించుకున్నాం. గెలిపించుకుంటే ఏం చేశాడు, వెంటనే వెళ్ళిపోయి అతను మాత్రం కలిసిపోయాడు. బైబుల్ పక్కన పడేసి అతను మా ఆత్మలో కలిసిపోయాడు. ఏంటి అయితే సరే దానికి అంగీకరించాం. తర్వాత మాకేం చేశాడు, కరెంటు బిల్లులు పెంచాడు. అమ్మఒడి నాకైతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అమ్మఒడి పడింది నాకు. అసలు గెలిచాడు, ఒక్క అమ్మఒడి కూడా పడలేదు. ఏంటంటే మీ కరెంటు బిల్లు ఎక్కువ అవుతుంది, నీ పేరు మీద 2 మీటర్లు చూపిస్తున్నాయి అని పసుపు కుంకవే. అయితే ఇప్పుడు ఇది కూడా పోయింది. పిల్లల స్కూల్లో డబ్బులు పడతలేదు. 2 పిల్లలు ఉన్నారా, 2కి డబ్బులు పడతలేదు. మా ఆయన గారు ఆటో వేస్తారు, ఆటో డబ్బులు పడినాయి అప్పుడు. అయితే ఇప్పుడు ఆటో డబ్బులు కూడా పడలే మాకు. కావాలంటే ఎంక్వైరీ చేయమనండి, అసలు మాకు డబ్బులే పడలేదు. మరి ఏంటి ఇంకా అసలుకి మా పరిస్థితి ఎలా ఉంది తెలుసా? నిజంగా మా లాంటి వాళ్ళ మా పరిస్థితి ఎలా ఉందంటే అసలు ఎలా బతుకుతామని భయం వేస్తుంది మాకైతే. అసలుకి బియ్యం రేటు అంతా 65 రూపాయలు కేజీ వచ్చి బియ్యం మేము ఎలా తిన్నాం? అదే స్టోర్లో బియ్యమే. మీరు ఇన్ని బాధలు చెప్తా ఉన్నారు, ఇన్ని కష్టాలు చెప్తా ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చాక జగన్మోహన్ రెడ్డి మాత్రం నా ప్రభుత్వంలోనే పేదలు ఏ ప్రభుత్వం లేనంత సంతోషంగా ఉన్నారని చెప్పి చెప్పుకుంటామేనండి. అలా ఆయన అనుకోవడమే, నిజంగా అలా ఆయన అనుకోవడమే తప్ప ఏమీ లేరు. బయట ఏంటండి జగన్ కొద్దిగా ఇప్పుడు ఇందాక మేము వస్తుంటే మాట్లాడతారా అని అడిగారు. మేము మాట్లాడతాం, మమ్మల్ని అరెస్ట్ చేస్తారు. మీరు ఉంటారా మమ్మల్ని తీసుకొస్తాకి? ఉండరుగా. చెప్పండి, జగన్కి వ్యతిరేకంగా మాట్లాడితే మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని బెదిరిస్తున్నారు. ఎలా వచ్చి మేము ముందుకు వచ్చి ఎలా మాట్లాడమంటారు చెప్పండి. పోనీ ఎంతకాలం భయపెడతారు? మరి ఏం చేస్తారు? ఆయన వెళ్ళిపోయేదాకా మేము మా పరిస్థితి ఇంతే. ఆయన వెళ్ళిపోయేదాకా మా పరిస్థితి ఎలాగ ఉంటుంది. అది అంటే ఎంతమంది మీద కేసులు పెడతారు, ఎంతమందిని భయపెడతారు చూస్తున్నాం కండి. ఫోన్లో టీవీలో అట్లో జగన్ తిట్టారని అరెస్ట్ చేశారు, జగన్ కొట్టారని అరెస్ట్ చేశారు, జగన్ ఇలా అన్నారని అరెస్ట్ చేశారని చూస్తున్నాం. మేము ఏమి మాలాంటి వాళ్ళు మేము ఏం వచ్చి మాట్లాడగలం? గత ప్రభుత్వంలో ఎప్పుడు ఇలా జరిగింది? మాకు ఎప్పుడు లేదండి, అసలు ఏనాడు లేదు. మాకు ఇల్లు ఇచ్చింది కూడా చంద్రబాబు నాయుడు. 30 లక్షలు పట్టాలు ఇచ్చాను, ఏమి ఇచ్చారండి? సింగల్ ఇల్లు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు తన్నుకోకుండా. అపార్ట్మెంట్ల మీద లేబర్లకు ఇస్తే ఒక రోజు సింగనగర్ పోలీస్ స్టేషన్ నిండా, పాకేపురం పోలీస్ స్టేషన్ అంతా కేసులే. మా ఇంటి మీద చెత్తబడిందని, మా మెట్ల మీద నుంచి ఇటు నుంచి వెళ్తున్నాడని, మీ ఆయన తాగొచ్చాడని రోజు గొడవలే. అపార్ట్మెంట్లు ఇచ్చాడు.
లేబర్ ఎంత తనుసు వస్తున్నారు తెలుసు అపార్ట్మెంట్లు ఇస్తే. అది ఇప్పుడు ఎవరికి చంద్రబాబు నాయుడు అయితే ఎవరికి వాళ్ళకి సింగిల్ ఇల్లు ఇచ్చాడు. మీరు అద్దెకున్నారా లేదా ఏంటి అని చెప్పి కూడా మా ఆలోచించాల. మీరు ఏమండి మాది అద్దెల్లండి అని చెప్పగాలి, మీరు ఎన్ని సంవత్సరాలు ఉంటున్నారమ్మా అని చెప్పి సంవత్సరాలను బట్టి రాశాడు అక్కడ. ఏంటి అంతేగాని నీకు 10,000 ఇస్తే నువ్వు ఇల్లు రాసేసి, నీకు 20,000 ఇస్తే ఇల్లు రాసి, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు సొంతంగా స్థానికంగా ఉన్న వాళ్ళకి ఇల్లు లేవు అక్కడ తెలుసా. డబ్బులు కట్టిన వాళ్ళకి ఇల్లులు ఉన్నాయి. ఇప్పుడు మీరు ఇందాక మొదట్లో చెప్పారు గంజాయి గురించి, డ్రగ్స్ మొత్తంలో విచ్చలవిడిగా ఇప్పుడు మీ హస్బెండ్ ఉందండి బాంబే కాలనీలో చాలా బాగా ఎక్కువ ఉంది, మామూలుగా లేదు, చాలా ఉంది. అసలు ఎవరు పట్టించుకోవడం. మేము వెళ్ళి కేసులు పెట్టినా, మేము వెళ్ళి పోలీస్ స్టేషన్లో చెప్పినా వాళ్ళు ఒకటే అంటారు, మీరు వాళ్ళ జోలు ఎందుకు వెళ్తున్నారు అంటున్నారు. రెండయ్యా మమ్మల్ని తన్నండి, రెండయ్యా మమ్మల్ని కొయ్యండి అని మేము పిలుస్తాం వాళ్ళని. కొట్టుకాడ 110 మంది నుంచి ఉంటారు, జీప్ వస్తుంది అటు నుంచి. సార్ ఇలా నుంచి ఉంటున్నారు సార్ అంటే, మీరు ఏం చేస్తున్నారు, ఫోన్ చేయొచ్చుగా అంటారు. ఫోన్ చేస్తే మీరు కుయ్యి అని అది వేసుకొని వస్తారు. ఒకడు ఉంటాడా సార్, మీరు సివిల్ డ్రెస్లో సైలెంట్గా రండి సార్ అని మేము చెబుతాం. మాకు బుక్ అని పెట్టారు, మరి నువ్వు ఇగో ఆ బుక్ నువ్వు తీసుకో, ముందు బుక్ నువ్వు ఏమో దగ్గర పెట్టని కావాలన్నా మమ్మల్ని టార్చర్ పెట్టారు తెలుసా. తెల్లారగట్ట 2ంటికి వచ్చి లేపటం, 1 గంటకు వచ్చి లేపటం, 3ంటికి వచ్చి లేపటం, 4ంటికి వచ్చి లేపటం. నేను అన్నప్పుడు సార్ మేము పద్దాక పనులు చేసి వస్తాం, మీరు కావాలని ఖర్చు కట్టినట్టు ఇలా చేస్తున్నారా ఏంటి సార్, కావాలంటే మీరు బుక్ తీసేసుకోండి, మేము ఇంత నరకం పడలేము అని చెప్పి. నేను ఇప్పుడు ఇల్లు గడవక వాటిలో పనికి వెళ్తున్నాను. నేను ఇల్లు గడవక నేను పద్దా పని చేసుకొని వచ్చి ఏంటి పద్దాకి ఈ బుక్ కోసం నేను లేగలేనుగా. మేమేదో కంప్లైంట్ పెడితే తిరిగి మా మీద ఖర్చు తీర్చుకున్నట్టు చేస్తున్నారు. అది ఫుల్ స్టాప్ పడాలని దేవుడిని అడుగుతున్నాం మేము. ఈసారి పోయినసారి తెలియక వేసయ్యా నీ పేరు చెప్పుకొని మేము అందరం గెలిపించాము, ఏంటి ఈసారి మటుకు చంద్రబాబు నాయుడు కావాలి మాకు అని గట్టిగా నిశ్చయించుకున్నాం మేము, వాస్తవంగా దేవుడు సాక్షిగా. అది అమ్మ జగన్మోహన్ రెడ్డి సిద్ధం అంటూ కూడా నేను అన్ని హామీలు అమలు చేశానని చెప్పుకుంటా ఉన్నారు. లేదా నా ఎస్సీలు, నా బీసీ, నా మైనార్టీలు అని పదే ఆయన జపం చేస్తూ ఉన్నారు. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? ఆయన పెదవులతోనేమో తేనె పూసుకున్నట్టు నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీలు, నా వాళ్ళు అని అంటున్నాడు. అది పెదవుల మీదే, ఆయన హృదయంలో మాత్రం దళితుల్ని ఎలా అణగదొక్కాలి, దళితుల్ని ఎలా నాశనం చేయాలి అనే ఏజెండా అయింది. మాకు రావాల్సిన ఎస్సీ దాంట్లో ఒక్క లోన్ రాల. అదే చంద్రబాబు గారు ఉన్నప్పుడు 2 లక్షల నుంచి లోన్లు అందరికి ఇచ్చాడు. కింద నుంచి పై వరకు లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు ఇచ్చారు. అలాగే చిన్నోళ్ళకి కొద్దిగా చిన్న వ్యాపారాలు పెట్టుకునే వాళ్ళకి 2 లక్షల దాకా ఇచ్చారు. ఇన్నోవా కార్లు ఇచ్చారు. దళితుల జీవితాలు బాగున్నాయి. ఈయన వచ్చిన తర్వాత ఒక్క లోన్ లేదు. ఎస్సీ కార్పొరేషన్ డబ్బులన్నీ ఆయన వెనక్కి తీసేసుకుంటున్నాడు, వేరే పథకాలకు మళ్ళీ ఇస్తున్నాడు. ఆయన ఇంకా నా ఎస్సీలు అన్నప్పుడు మేము ఎలా సంతోషపడతాం. మా బాధ మాకుంది. మా దళితుని చంపటం, డోర్ డెలివరీ చేయడం, తర్వాత శిరోమండనాలు చేయటం, ఏ రకంగా చూసినా మాకు అన్యాయమే జరిగింది. ఈ రోజు అలా డోర్ డెలివరీ చేసిన వాళ్ళనే వెనక పెట్టుకుని ముఖ్యమంత్రి తిరగడం అనేది, మరి ఈయన నా ఎస్టీ అన్న అప్పుడల్లా కూడా ఆయన సపోర్ట్ చేసే వాళ్ళు ఏం మాట్లాడతారంట చెప్తున్నాగా. పైకి పెదవులతో అంటున్నాడు, ఈయన చేస్తున్నాడు. అంటే ఆయన ఏం చేసినా కరెక్ట్ అనే వాళ్ళు కూడా ఉన్నారు కదమ్మా. ఉన్నారు కానండి, ఆ జెండా పట్టుకొని తిరిగిన వాళ్ళల్లో కొంతమంది ఉన్నారు, అందరూ కూడా లేరు. మళ్ళీ వాళ్ళల్లో కూడా వైసీపీ జెండా పట్టుకొని తిరిగిన వాళ్ళల్లో కూడా సగం మంది ఇది అన్యాయం అనేవాళ్ళే ఉన్నారు. కథ బయటికి చెప్పుకోవట్ల. ఓట్లప్పుడు చెప్తారు. ఓట్లప్పుడు మా దళితులు వేయాల్సిన దగ్గర రుద్దుతారు. సిద్ధం అంటున్నాడుగా, మేము సిద్ధమే కుదటానికి, తెలుగుదేశానికి, సైకిల్కి. అంటే 2019 ఎన్నికల్లో 1 సైడెడ్గా గెలిపించారు దళిత సోదరులంతా కూడా వైఎస్ఆర్సీపీ. మరి ఈ ఎన్నికల్లో పరిస్థితి అలాగే ఉందనేది వాళ్ళది నమ్మకం. అందుకే 175 గెలిచేస్తామని చెప్పుకుంటా ఉన్నారు. అబద్ధాలు నమ్మారు. ఒక ఛాన్స్ ఇవ్వండి, నేను చేస్తాను, మీకు న్యాయం చేస్తానంటే ఒక దళితులు ఏంటండి, అమరావతి రైతుల దగ్గర నుంచి దళిత బిడ్డల దాకా, బీసీ బిడ్డల దాకా ప్రతి ఒక్క మనిషి కూడా ఆయనకి ఏదో డబ్బు ఉంది పనిచేస్తాడన్న ఉద్దేశంతో గుద్దేశారు. అయితే ఆయన మన మీద చూపించుకొని డబ్బుల్లో లోన్లు తెచ్చి అక్కడ కేంద్రం నుంచి డబ్బు తెచ్చి మాకు సగం పంచి సగం ఆయన ప్యాలెస్కి తరలించుకుంటున్నాడు. ఇప్పుడు ఈ 5 ఏళ్లలో అది అర్థమైపోయింది. అందరికీ అర్థమైంది. కానీ కొంతమంది ఏంటంటే సాంప్రదాయ ఓట్లు ఉంటారు కదా, జెండాలు పట్టుకున్న వాళ్ళు, వాళ్ళలో సగం మంది ఇటే ఉన్నారు. ఎప్పుడైతే చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారో, ఆ అరెస్ట్ చేసినప్పుడే అవతల వాళ్ళకి కూడా కడుపు మండిపోయింది. అంత సౌమ్యుడు, అలాంటి ఆయన అవినీతి మచ్చలేనాడు, ఆయన అరెస్ట్ చేయడం ఏంటనేది ఇటు అందరికీ ఉంది. కొంతమందే ఆయన జెండా పట్టుకున్న వాళ్ళు ఏంటంటే కావాలని ఆయనే 170 అని అంటున్నాడు. ఇప్పుడు
మహిళలకు నేను అన్ని పథకాలు ఇస్తున్నాను కాబట్టి మహిళల ఓటింగ్ అంతా నాకే ఉంటుందన్న ధైర్యం కూడా జగన్మోహన్ రెడ్డిలో కనిపిస్తూ ఉంది. కానీ ఈరోజు మహిళల పరిస్థితి చూద్దాం. అమరావతి మహిళా రైతుల దగ్గర నుంచి మొన్న అంగన్వాడీల దగ్గర నుంచి ఈరోజు ఆశా వర్కర్లు కూడా ఈరోజు రోడ్డు మీద ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి మహిళలకు ఆయన చేసిన న్యాయం ఏంటంటారు? ఏమీ చేయలేదండి. మహిళలకి అమ్మఒడి వేశాడు, మగపిల్లలకి పిల్లల తల్లులకి ఏం చేశాడు? భారతి ఏం చెప్పింది? ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి 15,000 వేస్తానన్నారు. ఈయన వచ్చిన తర్వాత ఏం చేశాడు? ఎంతమంది పిల్లలున్నా ఒక్క పిల్లకే 15,000 అన్నాడు. ఒక్క సంవత్సరం 15,000 వేసి రెండో సంవత్సరానికి వచ్చి 13,000 చేశాడు. ఈ డబ్బులు వేస్తున్నాడు కానీ నూనె రేటు, కందిపప్పు, ఉప్పు, పంపు మొత్తం రేట్లు, చింతపండు రేట్లు అన్నీ పెంచేశాడు. ఏది కొనడానికి లేదు, తినడానికి లేదు. ఇప్పుడు మా వీటి మీద ఖరీదు వేసింది, ఆ డబ్బులు ఆయనేగా తీసుకునేది. ఇస్తున్నాడు, ఒక చేత్తో ఇస్తున్నాడు 100 రూపాయలు, రెండో చేత్తో 500 తీసుకుంటున్నాడు. ఇంకా ఆయన మాకేం మేలు చేశాడు? మాకేం మేలు చేయలే. మాకు చాలా వరకు చంద్రబాబు గారు ఉన్నప్పుడే మాకు రేట్లు తక్కువగా ఉన్నాయి. మాకు గౌరవం ముందు పోలీస్ స్టేషన్లో ఆడవాళ్ళు వెళ్తే చాలా గౌరవంగా కూర్చోబెట్టేవాళ్ళండి. ఇతను గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆడవాళ్ళు తన్నులు తిన్నవాడి మీద కేసు పెడుతున్నారు, తన్నులతో కొట్టినోడి మీద బయట కూర్చోబెడుతున్నారు. ఇది ఎంత అన్యాయం, చాలా అన్యాయం. అది ఆయన ఇప్పుడు చంద్రబాబు గారు ఉంటే పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎవరు వెళ్ళినా ముందు ఆడపిల్లల్ని కూర్చోండి అమ్మ, మీరు కూర్చోండి, తర్వాత నింపాదిగా కేసు పెట్టండి, ఈ బాధ ఏంటి చెప్పండి అని అడిగేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు. అందుకని ఆ మార్పు కోసమైనా చంద్రబాబు గారికి ఓటేయాలి.